Yeah, hi, welcome to Sai Master Academy. Continuation for locus third video ఇది ఆల్రెడీ ఇది ఫిఫ్త్ పేజ్ ఇంకొక పేజ్ అయితే 6 పేజెస్ వస్తాయి ఇవి చూడండి ఫస్ట్ నుంచి సో ఫస్ట్ ఇంట్రడక్షన్ లోకస్ అండ్ తర్వాత లోకస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ కంటిన్యూషన్ 3 4 దిస్ ఇస్ ఫిఫ్త్ పేజ్ లాస్ట్ టాపిక్ ఏంటంటే మనం ఈక్వల్ డిస్టెన్సెస్ రేషియో ఆఫ్ ద డిస్టెన్సెస్ అన్ని చూసాము ఇక్కడ సమ్ ఆఫ్ ద డిస్టెన్సెస్ డిఫరెన్స్ ఆఫ్ ద డిస్టెన్సెస్ ప్రాబ్లమ్స్ చేస్తే లోకస్ ఫినిష్ సో యూ కెన్ just you follow these 3 videos you will get 100% 4 marks. This is guarantee. Okay, 100% guarantee. Question ఏంటంటే find the locus. Let P be the locus point. The difference of whose distances, difference అంటే ఎప్పుడు కూడా consider as minus. Addition ఎప్పుడు కూడా plus, sum అన్న plus subtraction అన్న minus. So the difference of the distances ఇంతకుముందుకేమో equal distances 2 times of the distances చదివాం ఇక్కడ difference of the distances అంటున్నాం. So the difference of the distances from these 2 points is 8. So locus point నుంచి AB points కి distance లో difference 8 అంట. ఈక్వల్ అంటే PA ఈక్వల్ టు PB రాసాం 2 times అంటే PA ఈక్వల్ టు 2 times of PB రాసాం ఇక్కడ PA and PB distance లో difference is asking the difference between the distances, that is PA minus PB equal to 8. So when we are doing subtraction we should write mod y because you are writing the distance again answer కూడా distance కాబట్టి distance ఇప్పుడు పాజిటివ్ లో ఉండాలి కాబట్టి mod of PA minus PB equal to 8 అని రాయాలి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ 1 మార్క్ దీనికే లెట్ దీనికి ఒక మార్క్ ఆల్రెడీ చెప్పాను నేను మీకు ఇంతకుముందు వీడియోలో ఏ అండ్ బి ఇచ్చాడు సో మాడ్ని ముందు ఎలిమినేట్ చేయండి +or-8 వచ్చేసింది ఇప్పుడు ఈ మైనస్ పీబీ లేదా ప్లస్ ఉంటే ప్లస్ పీబీ అని తీసుకెళ్ళండి ఏదైనా ఒకటి ఈ రెండిట్లో సిన్స్ దిస్ ఇస్ నెగిటివ్ ఐఎమ్ టేకింగ్ పీబీ దట్ సైడ్ బీ కేర్ఫుల్ PA ఈక్వల్ టు +or-8 ప్లస్ పీబీ నౌ అప్లై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ నౌ సి PA స్క్వేర్ is equal to +or-8 plus PB whole square ఒక స్టెప్ ఇలా రాసుకోండి కాకపోతే మరి డైరెక్ట్ చేయకండి మిస్టేక్స్ పోతాయి సో నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A plus B whole square కదా సో PA స్క్వేర్ A plus B whole square A స్క్వేర్ 8 స్క్వేర్ 64 +or- కి స్క్వేర్ చేసినా ప్లస్ ఏ వచ్చేస్తుంది మైనస్ కైనా ప్లస్ ఏ వచ్చేస్తుంది సో +or-8 whole square is 64 plus PB square that is B square now ప్లస్ ఆర్ మైనస్ వస్తాయి ఎందుకంటే 2 into this ఇందులో ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి 2 +or-2 8 జా 16 PB ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఎనీ డౌట్ నో డౌట్ నౌ PA స్క్వేర్ మనకు తెలుసు PA స్క్వేర్ చేయడం బోర్డ్ అని సమ్ములు చేసాం x + 5 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ఇస్ y స్క్వేర్ which is equal to 64 plus PB square ఈ రెండు x plus 5 whole square plus y minus 0 whole square y square plus r minus 16 PB ని ఏం చేయకుండా అలా ఉంచండి కాసేపు చూద్దాం now ఇక్కడ both side y square అయితే క్యాన్సిల్ రిమైనింగ్ this is x minus 5 కదా yes yeah sorry so the remaining terms expand చేయండి a plus b whole square a square plus b square plus 2ab 10x 64 plus a square plus b square minus 2ab 10x plus or minus 16 pb so మళ్ళీ both side x square 25 క్యాన్సిల్ అయిపోతాయి నాకు రిమైనింగ్ ఒక pb టర్మ్ మాత్రమే రైట్ సైడ్ ఉంచండి రిమైనింగ్ అన్ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకోండి ఇక్కడ 10x ఉంది -10x ఇటు వచ్చేస్తే +10x అవుతుంది అంటే మొత్తానికి ఏమవుతుంది 20x అవుతుంది 64 కూడా ఇటు వచ్చేస్తే -64 అంటే 20x - 64 ఎనీ డౌట్ ప్లీజ్ టెల్ మీ ఇప్పుడు కామన్ గా 4 తీయచ్చు 4 5 జా 4 16 జా 4 4 జా ఇంకేమీ రాదు కామన్ నో రిమైనింగ్ వాట్ 5x - 16 is equal to +or-4 PB now apply again squaring on both sides అంటే ఈ క్వశ్చన్ లో రెండు సార్లు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం సో ఇట్ విల్ బికమ్ 5x - 16 హోల్ స్క్వేర్ +or- స్క్వేర్ చేసాం కాబట్టి ఎగిరిపోయింది లేదు 4 will be 16 PB square we know what is PB square మళ్ళీ PB square ఇక్కడ ఉంది కదా చేయొచ్చు A - B whole square A square 25x square ఎందుకంటే 5 square 25 x కూడా ఉంది కాబట్టి 25x square ఓకేనా 25x square plus B square 16 16 జా
256. That's why I said you 20 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి ఎవరికైనా. Now minus 2ab, 5 2 ja 10, 10 16 ja 160, 160x which is equal to 16 into pb square. సో పీబీ స్క్వేర్ అంటే మీరు ఇక్కడ నుంచి చేయండి, లేదంటే ఇక్కడ ఆల్రెడీ మనం పీబీ స్క్వేర్ చేసాం చూడండి. 16 తర్వాత ఉన్నంత పీబీ స్క్వేర్ ఇక్కడ నుంచి మొదలెడితే ఇక్కడ దాకా అంటే మీన్స్ ఇదంతా అనమాట. మీరు అది రాసినా ఏం కాదు, లేదు మళ్ళీ పీబీ స్క్వేర్ చేసినా అదే వచ్చేస్తుంది. ఓకేనా? సో పీబీ స్క్వేర్ ఇది రాస్తున్నాను నేను. దట్ ఈస్ వాట్ x - 5 హోల్ స్క్వేర్, ఇదే x - 5 హోల్ స్క్వేర్, y - 0 హోల్ స్క్వేర్, y స్క్వేర్. మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. 25x స్క్వేర్ ప్లస్ 256 minus 160x is equal to 16 into x square plus 25 minus 10x plus y square. మళ్ళీ ఇంకో స్టెప్ రాయండి. 25x square plus 256 minus 160x is equal to 16 into x square, 16x square, 16 into y square, 16y square, 16 into 10 minus 160x, 16 25 జా ఎంత? 25 4 జా ఎంత? 100. అలాంటి 4 టైమ్స్ కదా. సో 100 into 4 ఎంత? 400. బోత్ సైడ్ మళ్ళీ ఏమి క్యాన్సిల్ అయిపోయింది? 160 క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 25 ఉంది. ఏది బిగ్? ఇదే బిగ్ కాబట్టి అవన్నీ ఇటు తెచ్చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే సో 25x స్క్వేర్ 16 ఇటు వచ్చేస్తే 25x స్క్వేర్ మైనస్ 16x స్క్వేర్, తర్వాత y స్క్వేర్లు మైనస్ 16y స్క్వేర్, తర్వాత నెంబర్ ఇక్కడ ఏముంది? 400 ఉంది. 256ని అడు పంపించేసాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు 400 మైనస్ 256. సో ఇయర్ 25 మైనస్ 16 ఎంత? 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400లో 256 తీసేయండి, ఎంత వస్తుంది? 144. ఇక్కడికి జనరల్గా నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నౌ డివైడ్ బై 144 ఆన్ బోత్ సైడ్స్. Divide by 144 on both sides. Then what you will get? 9 by 144 x square, 16 by 144 y square, 144 by 144. 144 1 ja, 9 16 ja, 16 9 ja. So you will get what finally? X square by 16 minus y square by 9 is equal to 1, which is not an a hyperbola. నేనేం చెప్పా? ప్రతి లోకస్ మనకు ఒక ఈక్వేషన్ ఇస్తుంది అని చెప్పా. సో ఇంతకుముందు వరకు సర్కిల్ చూపించా, స్ట్రైట్ లైన్ చూపించా. ఇదేంటి అంటే ఇది హైపర్బోలా ఇలా ఉంటుంది. మీకు నెక్స్ట్ సెకండ్ ఇయర్లో వస్తుంది, వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు లోకస్లో మనకు వచ్చింది కదా అని చెప్పేసి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వాట్? డిఫరెన్స్ ఆఫ్ ద డిస్టెన్సెస్. సో దీని మీద మీకు ఒక హోంవర్క్ ఇచ్చేస్తా, ఇవి ఇక్కడ ఇస్తున్నా. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్. టెల్ మీ క్వశ్చన్ నెంబర్ విత్ రెడ్ కలర్ రాద్దాం. దిస్ ఇస్ 15 కదా ఇది. సో 16th క్వశ్చన్ చెప్పు. mod PA మైనస్ PB ఈజ్ ఈక్వల్ ఎంతంట? వాట్ ఈజ్ A? వాట్ ఈజ్ B? మైనస్ ఎస్ 14th షూరా? ముందు పేజీలో 13th. యా. సో ఇది 14, ఇది 14, ఇది 15. ఓకే, సో దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ హోంవర్క్. ఓకేనా? కనిపిస్తుందా నీట్గా అందులో? లేకపోతే వేరే కలర్ రాద్దాం. mod PA మైనస్ PB ఈజ్ ఈక్వల్ టు 4, A ఏమో 4,0, B ఏమో మైనస్ 4,0, విచ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? హోంవర్క్. ఓకేనా? రైట్. నౌ tell me question number 16. So same process. Find locus of a point P, the sum of whose distances from 0,2 and 0,-2 is 6. Yeah. సో సిమిలర్ క్వశ్చన్, కాకపోతే ఇంతకుముందు క్వశ్చన్లో డిఫరెన్స్ అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? సమ్ అంటున్నాడు. ఓకేనా? యా, చిన్న మాట్లాడు. సో ఇంతకుముందు డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మైనస్ తీసుకున్నాం, ఇప్పుడు సమ్ అంటున్నాడు కాబట్టి ఏం తీసుకోవాలి? ప్లస్ తీసుకోవాలి. సేమ్ సొల్యూషన్. లెట్ P x, y
be any point on locus and given a 0 comma 2, b 0 comma minus 2 and also given pa plus pb is equal to 6 ఓకేనా. సో ఇది కండిషన్. ఎందుకు సార్ ప్లస్ ఏమంటున్నాడు ఇక్కడ, సమ్ అంటున్నాడు కాబట్టి ప్లస్, డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మైనస్. ఓకే, ఇక్కడ చూడు డైరెక్ట్ కండిషన్ ఇచ్చేసాడు క్వశ్చన్లోనే. సో నెక్స్ట్ డైరెక్ట్ కండిషన్ క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చేస్తాం మీకు. సో నా ఇంతకుముందు చెప్పినట్టే పిఏని ఆర్ పీబీని ఏదో ఒక దాన్ని తీసుకెళ్ళాలి, మనం తీసుకెళ్తున్నాం. పిఏ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ పిబి. నౌ వాట్ వీ హావ్ టు డూ, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ నేను ఒక స్టెప్ రాసాను, అప్లై చేసే హోల్ స్క్వేర్. మీరు ఇలాగా రాసిన తర్వాత ఎక్స్పాండ్ చేయండి, లేదంటే మీరు ఏం చేస్తారంటే అందరు చేసే 36 ప్లస్ పీబీ స్క్వేర్ ఎత్తారు అంతే. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాసేస్తారు డైరెక్ట్గా. 2ab రాదనుకుంటారు, ఎందుకంటే పీబీ ఉన్నప్పుడు 2ab రాదనుకుంటారు చాలా మంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఏం చేయండి, ఫస్ట్ ఒక స్టెప్ ఇదే రాసి హోల్ స్క్వేర్ అని రాయండి. మీకు కొంచెం ప్లేస్ తక్కువ ఉందని చెప్పేసి నేను రాయట్లేదు, తర్వాత ఎక్స్పాండ్ చేయండి. ఓకేనా, అర్థమైందా? ఎస్. సో ఏ స్క్వేర్ 36 ప్లస్ బి స్క్వేర్ పీబీ స్క్వేర్ మైనస్ 2ab 2 6 జా 12 పీబీ. నౌ పిఏ స్క్వేర్ రాయొచ్చు కదా, x minus 0 whole square x square plus y minus 2 whole square y minus 2 whole square is equal to 36 plus pb square. So x minus 0 whole square x square plus y plus 2 whole square minus 12 pb. So same ఇంతకుముందు లాగా x square క్యాన్సిల్ అయింది, మళ్ళీ y minus 2 whole square ఎక్స్పాండ్ చేద్దాం. a minus b కాబట్టి y square plus 4 minus 4y is equal to 36 plus y square plus 4 plus 4y minus 12 pb. Both sides again same, y square 4 cancel. Now minus 4y ఇక్కడ ఉంది, plus 4y ని ఇటు తెచ్చేయండి, 36 ని ఇటు తెచ్చేయండి. I told that only pb ని రైట్ సైడ్ ఉంచండి అని చెప్పా, గుర్తుందా? So that is minus 12 pb and left side minus 4y ఇటు వచ్చేస్తే మళ్ళీ minus 4y minus 4y minus 4y minus 8y and ఇంకేముంది 36 minus 36. మొత్తంలో మైనస్ ఉంది కాబట్టి we can write all positive కదా. సో ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్. నేను ఎందుకు డిఫరెంట్ కలర్ వాడా, అది నెక్స్ట్ స్టెప్ లాగా కన్సిడర్ చేసుకోండి. కామన్ తీయచ్చు, ఏం కామన్ తీయచ్చు చూడండి, ఏం కామన్ తీయచ్చు, 8 36 12 అంటే 4 తీయచ్చు. 4 2 జా 4 9 జా 4 3 జా. ఎనీ డౌట్? ఇప్పుడు నౌ సేమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడికి వచ్చాం మనం, మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి ఎక్స్పాండ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో 2y plus 9 హోల్ స్క్వేర్ కదరా, 2y plus 9 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ పీబీ స్క్వేర్. వాట్ ఈస్ పీబీ స్క్వేర్? ఇగో ఇక్కడ ఉంది పీబీ స్క్వేర్, ఇగో ఈ రెండే కదా పీబీ స్క్వేర్ అంటే, దిస్ ఈస్ పీబీ స్క్వేర్. ఓకే, సో దట్ ఈస్ ఐఎమ్ రైటింగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్. లేదు సార్ ఇక్కడ చూద్దాం మనం కావాలంటే, యా పీ ఇది బి ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 వై ప్లస్ 2 హోల్ స్క్వేర్. Now a plus b whole square, a square అంటే 4y square, b square అంటే 9 square ఎంత 81 plus 2ab 2 2 ja 4 9 ja 36y is equal to 9 into x square plus a plus b whole square y square plus 4 plus 2 2 ja 4y. ఏమైంది, రెస్పాండ్ అవ్వట్లే, అర్థమవుతుందా? No, 4y square plus 81 plus 36y is equal to 9 into x square 9x square 9y square 9 4 ja ఎంత 36 and this is also 36y. both sides ఏం క్యాన్సిల్ అయిపోతుంది, 36y క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఈ ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ కాబట్టి దీన్ని యాడ్ తీసుకెళ్దాం. సో దట్ ఈస్ 9x స్క్వేర్ అండ్ ప్లస్ 9y స్క్వేర్ అండ్ మైనస్ 4y స్క్వేర్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ టు 81. ఇక్కడే ఉంది, నేను తీసుకురాలేదు. ఈ నెంబర్ని ఎడ పంపించేస్తున్నా, విచ్ ఈస్ మైనస్ 36. ఈ 36ని ఎడ పంపించేసా, అంతా ఓకేనా? సో నౌ 9x స్క్వేర్ ఒకటే ఉంది 9x స్క్వేర్, బట్ 9y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఎంత 5y స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు 81 లో 36 తీసేయండి, ఫస్ట్ 1 తీసేయండి, 35 ఉంటుంది, 35 తీసేసి ఎంత 40 అంటే 44 44 54 54 50 no 45 రైట్ 45 40 ప్లస్ 50 80 70 81 రైట్. నౌ మళ్ళీ 45 తో డివైడ్ చేయండి ఇక్కడ. సో 9x స్క్వేర్ బై 45 5y స్క్వేర్ బై 45 45 బై 45. సో 45 45 5 9 జా 9 5 జా. సో ఫైనల్గా మీకు వచ్చే ఆన్సర్ ఏంటి,
x square by 5 y square by 9 is equal to 1 is an ellipse. ఇది ఏ ఈక్వేషన్ ని చెప్తుంది మనకి? ఎలిప్స్. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ వాట్ లాస్ట్ ఫర్ దిస్ చాప్టర్, దట్ ఈస్ హోంవర్క్. ఆ హోంవర్క్ క్వశ్చన్ ఒకసారి చెప్పమ్మా. క్వశ్చన్ నెంబర్ ఎంత? 17. యా, టెల్ మీ 17th క్వశ్చన్. PA plus PB ఎంత? 8. వాట్ ఈస్ A? 2, 3. వాట్ ఈస్ B? 2, -3. సో దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ హోంవర్క్. సో మీరు హోంవర్క్ చేసిన తర్వాత మీకు ఏమైనా డిఫికల్ట్గా ఉంటే, కష్టంగా ఉంటే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మళ్ళీ నన్ను అడగండి. ఈరోజు మీరు ఈ లోకస్ చాప్టర్ నేర్చుకొని ఎగ్జామ్ రాసి వెళ్ళండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. షేర్ టు maximum and we will meet in next video with the next chapter. That is what? Second chapter ఏంట్రా? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. అది కూడా 1 డేలో ఫినిష్ అయిపోతుంది. 2 మోడల్స్ ఉంటాయి, ట్రాన్స్లేషన్, రొటేషన్. ఒకటి ట్రాన్స్లేషన్, ఇంకోటి రొటేషన్. ఓకేనా? రైట్.